యోగి మీదన కోపం అన్నటువంటిది ఒక కీలకమైనటువంటి అంశం అవుతుంది. కాకపోతే అసలు విషయాన్ని మాత్రం పక్కన పెట్టేస్తున్నారు. వాస్తవంగా ఈ కోపంతో ఒక నిజాన్ని అతీక్ అహ్మద్ అనేటువంటి వాడికి సంబంధించి పెద్ద ఎత్తున పోస్టులు వాడిని సమర్థిస్తూ పెట్టుకొచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. వాస్తవంగా అక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఉత్తరప్రదేశ్లో 2017 నుండి ఇప్పటిదాకా మొత్తం 10,933 ఎన్కౌంటర్లు జరిగాయి. వాటిలో 23,448 మంది నేరస్తులు అరెస్ట్ చేశారు. ఎన్కౌంటర్లో చనిపోయిన నేరస్తులు కేవలం 185 మంది. వీళ్ళల్లో ముస్లింల సంఖ్య కేవలం 35. మిగిలిన వాళ్ళల్లో అత్యధికులు హిందువులే. అతీక్ అహ్మద్ తల్లి కూడా మనవడి భౌతికాయాన్ని తీసుకోవడానికి కూడా నిరాకరించింది. గత 44 సంవత్సరాల పూర్వాంచల్ ప్రాంతాన్ని హడలెత్తుస్తున్నటువంటి ఒక నేరస్తుని ఇంకా సపోర్ట్ చేస్తున్నటువంటి దౌర్భాగ్యం మన సోషల్ మీడియాలో ఉంది. న్యాయ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, మీడియా అందరూ కుమ్మక్కయ్యి చివరికి ఇట్లాంటి దౌర్భాగ్య పనులు చేస్తున్నారు అన్నటువంటిదే ప్రధానమైనటువంటి చర్చ. నేరాలు చేయడం కాదు, వాడు నేరాల అక్కడ సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాడు. సాధారణ పోలీసులు ఎవరిని బతకనీలా, జనాల్ని బతకనీయలేదు. అందుకనినే అట్లాంటి వాళ్ళ విషయంలో యోగి తీసుకున్నది కరెక్ట్ అని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు.